తప్పనిసరిగా చేస్తాను. ప్రధానంగా మంగళగిరికి వచ్చేయాల చాలా మంది నిరుపేద కుటుంబాలు దశాబ్దాలుగా వచ్చి ఇక్కడ భూముల్లో నివసిస్తున్నారు. ఆ భూములకి శాశ్వత భూ హక్కు కల్పించే ఆ పత్రాలు అందించమని కోరారు. ఆ ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభించాను. ఇంతేకాకుండా మా చేనేత సోదరులకు ఏకంగా జీఎస్టీ కూడా రద్దు చేస్తే బాగుంటుందని కోరారు. అది మా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో చర్చించారు. నిన్న స్పీచ్ లో కూడా నేను చెప్పా, ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బందులుంటే రాష్ట్ర ప్రభుత్వమే జీఎస్టీ చెల్లిస్తుందని హామీ ఇచ్చాను. ఇంతేకాకుండా మంగళగిరిలో స్వర్ణకారులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఏర్పాటు చేస్తాం. వాళ్ళకి నైపుణ్యం ఇస్తాం, లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొస్తాం, మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చి ఆభరణాలు ఎట్లా తయారు చేయాలని దానిపైన మేము పనిచేస్తాను కూడా హామీ ఇస్తాం జరిగింది. దానికి ఇప్పటికీ నేను అధికారులకు ఆదేశాలు జారీ చేశా. భూములు ఎత్తుకుతున్నాం, మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేశాం. త్వరలోనే ఆ పని కూడా ప్రారంభిస్తాం. ఇంకా భూగర్భ డ్రైనేజ్, 24 గంటలు తాగునీరు, ఇంకా ఒక ఆలోచన కూడా చేస్తున్నాం, అండర్ గ్రౌండ్ విద్యుత్ తీగలు కూడా అండర్ గ్రౌండ్ చేస్తే బాగుంటుందని. ఇలా కొన్ని వినూత్నమైన ఆలోచనలతో నేను మంగళగిరి ప్రజల్లో పనులు పూర్తి చేసి వెళ్తాను. ఇచ్చిన ప్రతి హామీ తూచా తప్పకుండా నిలబెట్టుకునే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీతో పాటు వ్యక్తిగతంగా మీ ఎమ్మెల్యే మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ ఇప్పుడు